హాయ్ పేరెంట్స్, ఆటిజం గురించి కొన్ని అపోహలు, కొన్ని నిజాలు, కొన్ని కామన్ క్వశ్చన్స్, వీటి గురించి చిన్న చిన్న వీడియోస్ చేయడం జరిగింది. ఇందులో ఇవాల్టి క్వశ్చన్ ఏంటంటే, స్పీచ్ థెరపీ ఇప్పించాలంటున్నారు, ఆటిజం ఉంది పిల్లోడికని, ఎటువంటి స్పీచ్ థెరపీ ఇస్తారు, దీనివల్ల ఉపయోగం ఎంత? సో ఇది బిగిన్ చేసే ముందు ఫస్ట్ మనము ఒకటి చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆటిజం అనేది ఓన్లీ స్పీచ్ సమస్య కాదు. అంటే ఓన్లీ స్పీచ్ సమస్య అంటే మరి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా వినికిడి సరిగా లేదు, ఆల్రెడీ వాళ్ళు హియరింగ్ ఎయిడ్ అవి పెట్టుకున్నారు, బట్ ఇంకా సరిగా వాళ్ళకి ఇన్పుట్ రావట్లేదు, వాళ్ళలో స్పీచ్ లోపాలు ఉంటాయి. కారణం వాళ్ళకి మనం చెప్పేది ఫుల్గా వినిపించట్లేదు, సో తిరిగి వాళ్ళు క్లారిటీతో చెప్పలేకపోతున్నారు. సెకండ్, కొంచెం బుద్ధిమాంద్యం ఉందని పిల్లల్లో అన్ని విషయాల్లో వాళ్ళు స్లో ఉంటారు, నడక దగ్గర నుంచి, పరిగెట్టడం దగ్గర నుంచి అన్నిటికీ. సో వాళ్ళు మాటలు నేర్చుకునే కేపబిలిటీ కూడా స్లోగా ఉంటుంది కాబట్టి వస్తాయి వాళ్ళకి మాటలు, బట్ చాలా స్లోగా చిన్న చిన్న పదాల కింద, ఈవెన్ 5 ఏళ్ళు వచ్చినా ఒక పదం 2 పదాల కింద మాట్లాడుతూ సమాధానాలు ఇస్తూ ఉంటారు. వీళ్ళకి కారణం వాళ్ళ బ్రెయిన్ కెపాసిటీయే తక్కువ ఉంది కాబట్టి. థర్డ్ కైండ్ ఆఫ్ స్పీచ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫ్లూయెన్సీ రిలేటెడ్. అంటే మిగతా విషయాల్లో వాళ్ళంతా బాగానే ఉన్నారు, సైగల్తో కూడా చెప్పేస్తున్నారు, బిహేవియర్ పరంగా మీకు ఏ ఇష్యూ లేదు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు తక్కువ పదాలతో చెప్తున్నారు. సో ఐసోలేటెడ్ స్పీచ్, ఎక్స్ప్రెసివ్ డిలే అంటాం. వీళ్ళు మోస్ట్లీ కొంచెం పుష్తో, కొంచెం పాజిటివ్ సపోర్ట్తో, పాజిటివ్ ఎన్విరాన్మెంట్తో వీళ్ళు ఈజీగానే మాటలు నేర్చుకోగలుగుతారు. వీళ్ళలో మాటలు లేట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, జస్ట్ మైల్డ్ డిలేడ్ మెచ్యురేషన్ ఇన్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్. ఫోర్త్ కారణం ఏంటి, వాళ్ళకి గనక వేరే అంటే ఫిజికల్ పరంగా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నట్టయితే, అంటే వాళ్ళకి ఉమ్ము మింగటంలో కూడా ఇబ్బంది ఉంది, అంగిటి సరిగా లేదు, హెయిర్ లిప్ అంటాం, ఇలా కట్ అయి ఉంటుంది లిప్స్, ఆర్ కొంచెం ఫేషియల్ అసిమెట్రీస్, డిస్మార్ఫిజమ్స్ ఉన్న పిల్లల్లో వీళ్ళకి పలికే విధానంలో చాలా తేడాగా ఉంటుంది. ఆర్ మేబీ టంగ్ పూర్తిగా అతుకుపోయి ఉన్న పిల్లలు, ఇలాంటి పిల్లలకి మాట్లాడే విధానంలో చాలా డిఫికల్టీ ఉంటుంది. వాటిని మనం డిజాథ్రియాస్ అంటాం. వీళ్ళలో ఐక్యూ లెవెల్స్ కానీ బిహేవియర్స్ కానీ రీజనబుల్గా బాగానే ఉంటాయి. సో ఇక్కడ కారణం ఏంటి, పలికే యాపరేటస్ ఏదైతే మౌత్, టంగ్, అంగిటి ఇవన్నీ ఉన్నాయో ఇందులో ఎక్కడో ఇబ్బంది ఉంది కాబట్టి వీళ్ళు సరిగా పలకలేకపోతున్నారు. బట్ ఇప్పుడు మనకి కావాల్సిన ప్రధాన కండిషన్ ఏంటంటే ఆటిజం. ఈ ఆటిజంలో ఈ 4 కాదు కారణం. ఆటిజంలో స్పీచ్ ఆర్ లాంగ్వేజ్ తక్కువగా ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే, వాళ్ళకి సోషలైజ్ అవ్వాలన్న ఇంట్రెస్టే లేకపోవడం. అంటే మనుషుల్లో కలవాలి, మనుషులతో మాట్లాడాలి, మనుషులతో ఆడుకోవాలి, మనుషులు చెప్పేదానికి నేను సమాధానం ఇవ్వాలి. ఈ 4టికి వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనిపించట్లేదు. అది వన్ ఆఫ్ ద మెయిన్ కారణం. సో మరి స్పీచ్ థెరపీ ఎలా హెల్ప్ అవుతుంది వీళ్ళలో అంటే ఇప్పుడు చూద్దాం. సో దీన్ని మనం 4 కేటగిరీస్ కింద తీసుకోవచ్చు. చాలా చిన్న పిల్లలు అంటే లెస్ దెన్ 3 or 4 years ఉన్న పిల్లలు, క్లియర్ కట్ ఆటిజం ఫీచర్స్ వీళ్ళలో ఆల్రెడీ మొదలైపోయాయి. అంటే ఆటిజం ఫీచర్స్ ఏంటి అన్నది ఇప్పటికీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఆర్ ప్రీవియస్ వీడియోస్లో చూడండి. సో వీళ్ళకి ఆల్రెడీ క్లియర్ కట్ ఆటిజం ఉంది. వీళ్ళలో మరి స్పీచ్ థెరపీ ఏం చేస్తుంది అంటే, యాక్చువల్లీ చెప్పాలంటే ఇది అంత ఫ్రంట్ లైన్ థెరపీ కాదు. ఫర్ లెస్ దెన్ 3 to 4 yearsకి బిహేవియర్ థెరపీయే మోస్ట్ ఇంపార్టెంట్. బిహేవియర్ ఎప్పుడైతే మాడిఫై అవుతూ ఉంటుందో వాడిది, అప్పుడు వాడు స్లోగా పలకడానికి, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో బిలో 3 to 4 years కనుక పిల్లలు ఉండి, ఆటిజం వాళ్ళు ఉండి, వాళ్ళు పెద్ద ఏమీ మాట్లాడలేదు అన్నప్పుడు వాళ్ళకి మన ఫోకస్ షుడ్ బి ఆన్ అ వెరీ గుడ్ బిహేవియర్ ఇంటర్వెన్షన్. స్పీచ్ అన్నది వీళ్ళలో సెకండరీ, అది వస్తుంది, బట్ ఎప్పుడైతే బిహేవియర్ మాడిఫై అవుతుందో ఆ నెక్స్ట్ స్టెప్లో మాత్రమే స్పీచ్ వస్తుంది. ఇండివిజువల్ వర్డ్స్ నేర్పించడం వల్ల వీళ్ళకి పెద్ద ఉపయోగం ఉండదు. అంటే ఇది డాగ్, ఇది క్యాట్, ఇది ర్యాట్ ఇలా నేర్పించడం వల్ల, లేకపోతే ఇది పింక్, ఇది ఆరెంజ్, ఇవి నేర్పించడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. మోర్ ఫోకస్ షుడ్ బి ఆన్ బిహేవియర్ ఇంప్రూవ్మెంట్. సెకండ్ గ్రూప్ ఏంటంటే, వీళ్ళు కొంచెం పెద్ద పిల్లలు, అంటే ఆటిజంలోనే వీళ్ళు ఆల్మోస్ట్ 4-5 ఏళ్ళు వచ్చేసారు, ఆర్ ఈవెన్ దాటేశారు, చాలా తక్కువ పదాలు అంటున్నారు, ఆర్ ఆల్మోస్ట్ అనాలనే అనుకోవట్లేదు, ఆల్మోస్ట్ 5 ఏళ్ళు వచ్చేసాయి, వీళ్ళకి బిహేవియర్ రీజనబుల్గా ఇంప్రూవ్ అవుతుంది థెరపీస్తో, బట్ వీళ్ళ నోట్లోంచి అసలు పదాలే రావట్లేదు. ఇలాంటి పిల్లలు ఒక 25% ఉండొచ్చు ఆటిజంలో. వీళ్ళలో మనం చూడాల్సింది ఏంటంటే, వీళ్ళకి ఏప్రాక్సియా అనేది ఏమన్నా యాడ్ అవుతుందా అని. ఏప్రాక్సియా అనేది కొంచెం కొత్త పదంలాగే ఉండొచ్చు చాలామందికి, బట్ దీని మీనింగ్ ఏంటంటే
మోటార్ ప్లానింగ్ ఆఫ్ స్పీచ్ వీళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మాట్లాడాలనే ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళ బిహేవియర్స్ కూడా రీజనబుల్గా బెటర్ అవుతూనే వస్తున్నాయి. చూస్తూ ఉంటే మీరు ఏళ్ళు గడుస్తున్న కొద్దీ వాళ్ళు బాగానే వింటున్నారు, చెప్పింది చేస్తున్నారు, పజిల్ బోర్డ్స్ ఏమైనా ఇస్తే పెడుతున్నారు, చిన్న చిన్న కమాండ్స్ కూడా బాగానే ఫాలో అవుతున్నారు, ఇది అక్కడ పెట్టు, అది తీసుకురా. బట్ ఏం చేసినప్పటికీ వీళ్ళ నోట్లోంచి అసలు మాట రావట్లేదు ఏంటి అని అనుకున్న గ్రూప్ కనుక ఉన్నట్టయితే, ఎస్పెషలీ 5 yearsకి దగ్గర పడుతున్నారు ఆర్ 5 కన్నా కొంచెం పైకి వెళ్తున్నారు అన్నప్పుడు వీళ్ళలో ఏప్రాక్సియా ఏమైనా ఉందా అన్నది మనం డెఫినెట్గా చూడాలి. దీనికి ఒక మంచి స్పీచ్ థెరపిస్ట్తో మీరు ఇవాల్యుయేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళలో ఇది మోటార్ ప్లానింగ్ డిఫెక్ట్, అంటే బ్రెయిన్ వీళ్ళకి చెప్పాలనుకున్న పదాలని ఎలా ప్లాన్ చేసుకుని చెప్పాలి అన్నది ఆ సిగ్నల్ పంపించట్లేదు. సో వీళ్ళకి ఒకవేళ పాపం చెప్పాలని ఉన్నా కానీ వాళ్ళు బయటకి అది అనలేకపోవచ్చు. వీళ్ళలో కొన్ని టిపికల్ క్లూస్ ఉంటాయి, అంటే వీళ్ళకి బ్లోయింగ్ లాంటి యాక్టివిటీస్ ఇలా పెట్టడం, ఆర్ టంగ్ని అటు ఇటు ఫాస్ట్గా ర్యాపిడ్గా మూవ్ చేయడం, ఆర్ మనం ఏదైనా అనే ఇలా కమాండ్ ఇస్తే అలా హోల్డ్ ఆన్ చేసి ఉండగలగడం, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పర్సే చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇలాంటి పిల్లల్లో. కొంతమందికి స్పీచ్తో పాటు వేరే ఎప్రాక్సియాస్ కూడా కలవచ్చు. అంటే వీళ్ళకి పెన్సిల్ పట్టుకునే విధానం, సిజర్స్ పట్టుకునే విధానం, వీళ్ళు వస్తువుల్ని ఓపెన్ చేసే విధానం, 2 చేతులు కలిపి ఏదైనా హోల్డ్ చేసే విధానం, లేకపోతే కాళ్ళు చేతులు కోఆర్డినేటెడ్గా చేసే పనులు, అంటే హాపింగ్, జంపింగ్, సైకిల్ దొక్కడం, బ్యాలెన్స్ చేసుకుని చేసే పనులు, ఇలాంటి వాటిల్లో కూడా ఇబ్బందులు ఉండొచ్చు. దీనికి చాలా క్లోజ్గా ఒక మంచి స్పీచ్ థెరపిస్ట్ అండ్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఇద్దరు కూర్చుని ఎవాల్యుయేట్ చేయాల్సి అవసరం ఉంటుంది. థర్డ్, వీళ్ళలో డెఫినెట్గా కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ వాడి స్లోగా వాళ్ళకి స్పీచ్ మీద మోటివేషన్ తెప్పించాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే వీళ్ళలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 25% ఆఫ్ కేసెస్ ఆఫ్ ఆటిజంలో డిస్పైట్ మ్యాక్సిమం మనం ట్రై చేసినా, మన ఎఫర్ట్ పెట్టినప్పటికీ స్పీచ్ అవుట్పుట్ అనేది చాలా మినిమల్గానే ఉండొచ్చు. అంటే వాళ్ళు మాట్లాడినప్పటికీ అది 2-3 వర్డ్ కాంబినేషన్స్లోనో చాలా స్లోగా ఒక మొనాటనస్ వేలో వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అలాంటి పాసిబిలిటీ కూడా ఉంది అన్నది మనం ఓపెన్గా ఉంచుకుంటే మనం నెక్స్ట్ వీళ్ళతో ఎటు విధంగా ప్రొసీడ్ అవ్వాలి అన్నది చూడొచ్చు. థర్డ్ గ్రూప్ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ 4-5 years ఆఫ్ ఏజ్ వచ్చేసింది, బిహేవియర్ ఇంటర్వెన్షన్స్ ఆల్రెడీ చేస్తున్నారు, ఎంతో కొంత బిహేవియర్ మారింది, కానీ వీళ్ళ మాటలు ఒక చిన్న చిన్న సెంటెన్స్ లెవెల్ దగ్గర స్టక్ అయిపోయాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బయటికి వెళ్తా, బాల్ డోర్ తీ, ఇలాంటివి మాత్రం అంటున్నారు. బట్ మనం క్వశ్చన్స్ అడిగినప్పుడు వీళ్ళు ఆన్సర్ చేయట్లేదు, ఆర్ మనం ఏమన్నా డిస్క్రైబ్ చేయమన్నప్పుడు వీళ్ళు చేయలేకపోతున్నారు. ఏం చూసావు బయట అంటే వీళ్ళు చెప్పట్లేదు, ఏం తినాలనుకుంటున్నావు అంటే వీళ్ళు చెప్పట్లేదు. ఎదురుగా ఉన్న వస్తువులు అయితే చెప్పగలుగుతున్నారు, ఆర్ చాలా చిన్నగా కమ్యూనికేట్ చేస్తున్నారు. ఇలాంటి కేసెస్లో స్పీచ్ థెరపీ అన్నది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం చాలా ఇంటరాక్టివ్గా, ఇప్పుడు చాలా రీసోర్సెస్ ఉన్నాయి మనకి, ఆన్లైన్లో కూడా ఉన్నాయి, ఈవెన్ ప్లే యాక్టివిటీస్ కూడా చాలా, లాంగ్వేజ్ బేస్డ్ ప్లే యాక్టివిటీస్ కూడా చాలా వచ్చేసాయి. సో అలాంటివి మనం యూటిలైజ్ చేసుకుని వీళ్ళకి కాంటెక్స్ట్ నేర్పించగలగాలి. అంటే ఇండివిజువల్ వర్డ్స్ కాకుండా సీక్వెన్స్లో మాట్లాడడం, సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆన్సర్ చేయగలగడం. సో దానికన్నా ముందు స్టెప్ ఏంటంటే సిచ్యువేషన్కి తగినట్టుగా ఉన్న స్పీచ్ కార్డ్స్తో మనం వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వచ్చు. ఇండివిజువల్ వర్డ్స్ నేర్పించడం కాకుండా, ఇక్కడ వర్షం పడుతుంది, ఏ కార్డ్ మనం మ్యాచ్ చేద్దాం, ఓకే అంబ్రిల్లా తీసుకెళ్తే మనం తడవము, ఓకే రెయిన్ అంబ్రిల్లా, మేబీ ఇలా ఒక కాంటెక్స్లో వాళ్ళకి నేర్పించినట్టయితే స్లోగా వాళ్ళు ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనికి స్టోరీ రీడింగ్, ఇలాంటి చిన్న చిన్న స్టోరీ బుక్స్ చదవడం, స్టోరీ సీక్వెన్సింగ్ కార్డ్స్ వస్తాయి, అవి పెట్టి స్టోరీస్ చెప్పడం. ఎందుకంటే ఎక్కువ శాతం విజువల్ లెర్నర్స్ కాబట్టి మీరు కార్డ్స్ పెట్టినప్పుడు వాళ్ళ ఫోకస్ అంతా దాని మీదకి వెళ్ళి మీరు ఏమంటున్నారు అన్నది కూడా వాళ్ళకి ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది. సో ఈ జోన్లో ఉన్న పిల్లలకి ఒక మంచి స్పీచ్ థెరపిస్ట్తో స్పీచ్ థెరపీ ఇప్పించడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ కేటగిరీ వచ్చేసరికి ఎకోలేలియాస్ అంటాం. దీని గురించి మనం ఇంకొక వీడియోలో ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. బట్ బ్రీఫ్గా చెప్పాలంటే మన అన్నదే వీళ్ళు తిరిగి అంటున్నారు, అంటే ప్యారెట్స్ లాగా. ఏం తిన్నావు అంటే ఏం తిన్నావు, వెళ్తావా అంటే వెళ్తావా.
సో దీంట్లో మనం అనుకుంటాం అంటే వీళ్ళకి అసలు ఏం అర్థం కావట్లేదేమో క్వశ్చన్, అందుకే తిరిగి మనకు చెప్పేస్తున్నారు ఇలా క్వశ్చన్ అనుకుంటాం. కానీ దీన్ని మరీ అంత నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కింద మనం తీసుకోవచ్చు. అట్లీస్ట్ మనం అన్నది వాళ్ళు విని రిజిస్టర్ చేసుకుని మళ్ళీ తిరిగి అంటున్నారు. సో నెక్స్ట్ స్టెప్స్లో వాళ్ళని స్లోగా ఆన్సర్కి మూవ్ చేయగలగాలి. ఇక్కడ కూడా ఒక మంచి స్పీచ్ థెరపిస్ట్ ఇంటర్వెన్షన్ చాలా ఇంపార్టెంట్. సో ఈ 4 కేటగిరీస్ ఆఫ్ ఆటిజంలో మనకి ఒక మంచి స్పీచ్ థెరపిస్ట్ ఎలా పనిచేస్తారు అనేది రఫ్గా చూసాం. అండ్ ఇంకొక 5th కేటగిరీ ఉంటుంది. దీన్ని ఎక్కువ శాతం మనము ఇండియాలో ఇంకా అంత ఎక్కువ డయాగ్నోస్ చేయట్లేదు. ఎందుకంటే మనకి ఇండియాలో ఒకసారి మాటలు వచ్చేసిన తర్వాత బిహేవియర్ రీజనబుల్గా బాగానే ఉందిలే, వీళ్ళే కుదురుకుంటారు అని మనం అనుకుంటాం. కానీ ఆస్పర్జర్స్ అని ఒక కండిషన్ ఉంటుంది. అందులో ఏంటంటే వీళ్ళు ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటే దాని మీద విపరీతమైన ఇంట్రెస్ట్తో మాట్లాడేస్తూ ఉంటారు ఆర్ చదివేస్తూ ఉంటారు, అవతల వాళ్ళతో సంబంధం లేకుండా. అంటే వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఉందా నేను చెప్పేదాని గురించి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లోని రీసెంట్గా చూసాం, వాళ్ళకి స్తోత్రాలు పద్యాలు అంటే చాలా ఇష్టం. సో మనం అడగకముందే అక్కడ ఏదైనా దేవుడి బొమ్మ కనిపిస్తే వాళ్ళు ఇంకా స్తోత్రాలు పాడేయడం, శ్లోకాలు చెప్పేయడం, మనం ఆపు అని చెప్పినా కానీ ఆపకుండా కంటిన్యూస్గా పాడుకుంటూ వెళ్ళిపోవడం. సో అవతల వాళ్ళ ఇంట్రెస్ట్ని గేజ్ చేయకుండా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం, ఇలాంటి కండిషన్స్ కూడా ఉండొచ్చు. వీళ్ళకు కూడా కొద్ది వరకు ఓపిక్గా మనం స్పీచ్ థెరపీతో కొంచెం కాంటెక్స్లో మాట్లాడడం నేర్పించాలి. అండ్ ఇంకొక చిన్న కండిషన్ సోషల్ కమ్యూనికేషన్ డిజార్డర్ అంటాము. వీళ్ళు ఆల్మోస్ట్ ఆటిజం కిడ్స్ లాగే ఉంటారు, కానీ చాలా వరకు ఇంప్రూవ్ అయిపోయిన కిడ్స్ ఉంటారు. అంటే మిగతా విషయాల్లో వీళ్ళు బాగానే ఉన్నారు, స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళు చదివేదో వాళ్ళు చదువుకుంటున్నారు, రీజనబుల్గా మనం చెప్పేది అర్థమవుతుంది. కానీ మాట్లాడే విధానంలో చాలా డిఫరెంట్గా ఉంటున్నారు. అంటే చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు. అంటే ఇదేంటి అంటే బ్లూ పెన్ అలా. కానీ నువ్వు ఒక స్టోరీ రాస్తావా అంటే వాళ్ళు చాలా బ్లాంక్గా ఉంటున్నారు, అంటే ఏంటి అని. ఆర్ నువ్వు బయట ఏం చూసి వచ్చావో ఒకసారి నాకు చెప్పు అంటే అది వాళ్ళు చెప్పలేకపోతున్నారు. లిటరల్గా కనిపించింది ఏదైనా ఉంటే చెప్తున్నారు. అక్కడ కోతి వచ్చింది, బనానా తింది, అలా చూసింది చెప్తున్నారు. కానీ గుర్తు చేసుకుని చెప్పడం, ఆ కాంటెక్స్లో చెప్పడం, లేకపోతే దీని తర్వాత నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇంటికి వెళ్ళాక అంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే తింటున్నాను చెప్తారు, బట్ వెళ్ళాక ఇంటికి ఏం చేస్తావు అంటే వాళ్ళు చెప్పలేకపోవచ్చు. సో ఇలాగా అంటే కాంటెక్స్లో మాట్లాడడం అలవాటు లేకుండా చాలా ముక్తసరిగా సమాధానాలు ఇస్తున్న పిల్లలు ఉంటారు. యాబ్స్ట్రాక్ట్ అంటే ఇమాజినేషన్ వీళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. లిటరల్గా చూసేదే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఊహించి మాట్లాడడం అన్నది వీళ్ళకి కష్టంగా ఉంటుంది. సో వీళ్ళని సోషల్ కమ్యూనికేషన్ డిజార్డర్ కింద పిలుస్తాము. వీళ్ళకు కూడా ఒక మంచి స్పీచ్ థెరపిస్ట్తో ఇంటర్వెన్షన్ వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది.